హాయ్! హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక వ్లాగ్ అనే చెప్పొచ్చనమాట. ఎర్లీ మార్నింగే ఒక ప్రాబ్లమ్ వచ్చిందండి. ఏంటంటే హీటర్ అయితే పాడైంది. బట్ బాగా చలుంది గదా! మా వారికి బిగించడం వచ్చన్నారు. ప్లగ్ మార్చడం అనమాట. యాక్చువల్‌గా ప్లగ్‌ది ఒక 3 ఉంటాయి గదా! అదొకటి పోయింది. సో, ఇంకా మొన్న పరోటా ప్యాకెట్ అయితే తీసుకున్నాను కదా! నేనైతే ఒక పక్క ఒక పరోటా ఉంటే కాల్చేసి మా వారికైతే ఇస్తున్నాను. ఇంకొక పక్క మా వారైతే అది బాగు చేశారు. అదయిపోయిన తర్వాతయితే మధ్యాహ్నం రైస్ కుక్ చేసినప్పుడు ఎందుకో ఆ రోజు నిమ్మకాయలవి ఉన్నాయి. పులిహోర చేసుకోవాలనిపించింది. కొంచెం రైస్ తీసైతే ఇంకా పులిహోర అయితే స్టార్ట్ చేశానండి. సో, ఇంగ్రీడియెంట్స్ అయితే అన్నీ తీసుకొని నేను ముందు పెట్టేసుకున్నాను. ఏమవుతుందంటే వీడియో తీసే హడావిడిలో నేను 1, 2 వేయడం మిస్ చేస్తున్నాను. సో, అలా కాకుండా ఉండడానికి ఫస్ట్ అన్నీ తీసి దగ్గర పెట్టుకొని, ఆ తర్వాత మాత్రమే వీడియోని వీడియో తీద్దాము అని ఫిక్స్ అవ్వి అలా చేశా అనమాట. సో, బాగానే వర్కౌట్ అయింది. ప్లాన్ అయితే నేనేం మర్చిపోకుండా అలానే తీశానండి. సో, ఇక్కడ ఫస్ట్ అయితే చిల్లీస్ ఇంకా కర్రీ లీవ్స్ ఇవైతే ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇవి వేద్దామా అని అనుకున్నానండి. బట్ ఈలోపు గుర్తొచ్చింది వెల్లుల్లిపాయలు వేరుశెనగ గుళ్ళు వేద్దాం కదా అని వేరుశెనగ గుళ్ళు అయితే వేశాను. ఆ తర్వాత ఇవి కూడా వేశానండి. కరివేపాకు కరకరలాడుతూ ఉన్నట్టు ఫ్రై అయితే చాలా బావుంటదండి. నాకు ఇష్టం అనమాట అలాగా. సో, ఈ పోపుల సరుకులన్నీ అయితే వేసేస్తున్నాను. ఎందుకు తినాలనిపించింది పులిహోర అనంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నిమ్మకాయలున్నాయండి. నిమ్మకాయలను చూసి పులిహోర చేసుకొని తినాలి అనే కోరికైతే వచ్చిందనమాట. సో, అందుకోసమైతే చేసుకున్నామండి. ఏంటంటే నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే తాలింపులు ప్రిపేర్ చేసేస్తాను. ఒక్కొక్కసారి రైస్ అవుతూ ఉన్న తాలింపులు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని, రైస్ అవ్వగానే వెంటనే రైస్ దానిలో కలిపేస్తాననమాట. అలా చేసుకుంటూ ఉంటాను. అలా అయితే సింపుల్ అనిపిస్తది నాకు. లేదు అంటే ప్రాసెస్ చాలా లాంగ్ అయినట్టు అనిపిస్తదండి. సో, ఇంకా కొంచెం ఉప్పు ఇది అన్నీ కూడా కలిపేసే పెట్టాననమాట. నిమ్మకాయ అయితే ఇంకా కొంచెం తక్కువైనట్టు అనిపించింది నాకు. బాగా తక్కువైంది. ఆహ్, ఏంటంటే నిమ్మకాయలు కట్ చేసి ఉంచి తాలింపు అన్నీ పెట్టేసి తినే ముందు పిండేనండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చేదొస్తుంది ఈ మధ్య. ఎందుకొస్తుంది ఏంటా అన్నదైతే నాకు అర్థం కాలేదు. ఈ మధ్య అనంటే మామూలుగా నిమ్మకాయవి మనం ఎక్కువ సేపు ఉంచితే చేదొస్తది నిమ్మకాయ పులిహోర. సో, అందుకోసం అనమాట. ఇంకా నేనైతే ఇది షార్ట్స్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇది మా నైబర్ వాళ్ళ బాబనమాట. సో, బాబు బాబుకి కూడా ఇలాగా వీడియో ఇలాంటివి చేయడం అంటే ఇంట్రెస్ట్ యాక్చువల్‌గా. సో, అందుకోసం నేనైతే చెయ్యమని అడిగితే చేశాడండి బాబు. వాళ్ళ మదర్ అంబ్రెల్లా పట్టుకున్నారు. ఇంకా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాననమాట ఇక్కడ. సో, ఇలాగైతే ఒక చిన్న క్లిప్ ఆల్రెడీ మీ అందరితో కూడా షేర్ చేశాను నేను. ఆ వీడియోనైతే. ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఇదేంటంటే, ఇంకా నేను పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదండి ఆ రోజు. ఆ తర్వాతయితే వెనస్‌డే అప్పుడు నేను చికెన్ కర్రీ చేశాను. నేను చాలా సింపుల్‌గా చేసేస్తాను చికెన్ కర్రీ ఎప్పుడూ గూడా. ఎలా అంటే ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ కట్ చేసి యాడ్ చేసేస్తానండి. ఆయిల్ కొంచెం వేసినా పర్వాలేదు మనం. ఎక్కువ గూడా వేయవసరం లేదు. యాక్చువల్‌గా నేనప్పుడు అనుకున్నాను కర్రీ చేద్దామని అనుకున్నాను. బట్ కుక్కర్ విజిల్ వేయించేసాక కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అందుకే కొంచెం ఆయిల్ ఎక్స్‌ట్రా యాడ్ అయింది. లేదంటే ఆయిల్ కూడా వేయనండి. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేస్తాననమాట. లైక్ మనం ఇలా కుక్కర్ విజిల్స్ వేయించుకుంటే నాన్ వెజ్‌లో కూడా ఆయిల్స్ ఏది తగ్గించుకోవచ్చు. పవర్ అయితే ఆఫ్ అయిపోయిందండి. నేను అప్పుడు కూడా ఇంకా వీడియో తీయాలి అన్నట్టుగా ఏం చేశానంటే ఫ్లాష్ లైట్ అయితే వేసి చికెను ఇవన్నీ వేసేసానండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకైతే ఇప్పుడు ఉప్పు, కారం కూడా యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి కొద్దిగా వాటర్ అయితే వేసి కుక్కర్ విజిల్ కొట్టిచ్చేస్తానండి. ఏమనంటే యాక్చువల్‌గా ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఎందుకనంటే నాకు చికెన్ ఫ్లెష్‌గా ఉంటది అని ఒక భయమండి. యాక్చువల్‌గా నాకు చికెనే నచ్చదు. చికెన్ అంటే బాగా ఇష్టం. బట్ వాటిల్లో లైక్ ఎలాంటివి ఇష్టమంటే స్నాక్స్ ఐటెమ్స్ అంటారు కదా! లైక్ చికెన్‌లో నాకు స్టార్టర్స్ అంటారు కదా! అవంటే బాగా ఇష్టమండి. బట్ కర్రీ అంటే ఇష్టముండదు. ఎందుకనంటే ఫ్లెష్ ఏమి ఉండదు. బట్ నా ఫీల్ అంతా. నాకిలా బాయిల్ చేసేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో, నేనైతే కుక్కర్ పెట్టేసి ఇలాగైతే బాయిల్ చేసేసాను. అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ ఉంటాయి కదా! అదంతా ఇదేంటి
ఇగురు చేస్తామంటారు కదా, అలా చేసేస్తా. ఇలా చాలా సింపుల్‌గా చేస్తానండి నేను. కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ వస్తదనమాట. మా వారైతే బై గాడ్స్ గ్రేస్ ఆ రోజు బిర్యానీ వద్దన్నారు. నాకు మంచిగా అనిపించింది. రైస్ పెట్టేసాననమాట. ఎప్పుడు కూడా నేనేమి షూట్ చేసినా కర్రీస్ లాంటివి, టిఫిన్ రెసిపీస్ ఏం షూట్ చేసినా ఒక మబ్బయితే మీకు కనిపిస్తది కదా! ఆ మబ్బేంటో కాదండి. ఎంత మబ్బొచ్చేసి ఇది చేసినా నేనైతే వీడియో తీసేస్తా అన్నట్టుగా తీస్తాననమాట అక్కడ. సో, అది నేను చేసింది. అయితే అదే రోజు మా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర చేసుకున్నది. మా మమ్మీ స్టైల్‌లో ఎలా చేసిందా ఏంటా అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. కొంచెం క్లిప్స్ ఫ్రంట్, బ్యాక్ అవుతాయి. ఎందుకంటే మమ్మీ వీడియోస్ చేసి వాట్సాప్‌లో పంపించారనమాట. మమ్మీ వాళ్ళేంటంటే గ్రేవీగా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎందుకనంటే కొంచెం గారెలేమన్నా వేసుకుందాం అన్నట్టుగా గ్రేవీగా కావాలి అనుకుని మమ్మీ వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకున్నారు. నేను చేసిన కుక్కర్ చికెన్ కర్రీ వర్సెస్ మమ్మీ చేసిన చికెన్ కర్రీ అనమాట. మమ్మీ చికెన్ కర్రీ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందంటండి. చూస్తున్నారు కదా! ఇవన్నీ ఫ్రై చేస్తుంది మమ్మీ అయితే. ఆనియన్స్ ఇంకా వీటిలో కూడా ఏమేమి ఏసింది అన్నది నేను ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూపిస్తాను చూడండి. వాట్సాప్ క్లిప్స్ మీదట నేను కొంచెం క్లమ్జీ అవ్వి కొంచెం ఫ్రంట్, బ్యాక్ వచ్చినియి ఏమనుకోవద్దు. బట్ మీకైతే మిస్ చేయకుండా చూపిస్తాను. ఇక్కడైతే నువ్వులు, గసగసాలు, జీలకర్ర, జీడిపప్పు మమ్మీ చాలా పేషెన్స్‌తో తీసిందండి వీడియో అయితే. నా కోసం తీసిందనమాట. యాక్చువల్‌గా లేదు అంటే మమ్మీ అంతేమి ఇది చేయరు వీడియోస్‌కి. నా కోసం తీసింది మెయిన్‌గా. నేనిలా అప్లోడ్ చేసుకుంటున్నాను కదా! నాకు కొత్త రెసిపీస్ షేర్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అని. ఇంకా ఆనియన్, చిల్లీస్ ఇవైతే ఫ్రై చేస్తున్నారు ఒక పక్కన. ఇంకా మసాలా సరుకులు కూడా ఏమేసిందో చూపిస్తది. అస్సలు ఏమనుకోకండి. నేను రీప్లేస్ చేద్దామన్నా మళ్ళా నేనే కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. అందుకే నేనింక రీప్లేస్ కూడా చేయలేకపోయాను. సో, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ అయితే వేస్తున్నారు. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! ఫస్ట్ అయితే ఇదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో మేబీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆనియన్స్, ఇంకా చిల్లీ గార్లిక్ పౌడర్, ఇది వచ్చేసేటప్పటికి మనకి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్స్ చేసి చేస్తారండి. అదనమాట. సో, అందరింట్లో హోమ్మేడ్ గరం మసాలాస్ ఉంటాయి కదా! అది. నేను చేసింది మమ్మీ చేసింది అనమాట. మమ్మీ అయితే గ్రేవీగా చేసుకున్నారు. నేనైతే సింపుల్‌గా చేసుకున్నానండి. బట్ ఇదే మంచి టేస్ట్ వస్తది మమ్మీ చేసిందే. ఎందుకనంటే చూస్తున్నారు కదా! ఎన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి చేశారో అందుకోసం అనమాట. సో, ఇక్కడ కూడా చూసారా? ఇక్కడ సరుకులు ఏమేమి వేస్తున్నారో ఏంటి అన్నది కూడా. ఇది ఆయిల్ అండి. వాటర్‌లా కనిపిస్తుంది కదా! మళ్ళీ వాటర్ అని పొరపాటు పడతా అనమాట. సో, ఆయిలే అనుకుంటున్నాను నేను కూడా మోస్ట్‌లీ ఆయిలే. ఎందుకనంటే తర్వాత ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేశారు కదా! అందుకోసం. సో, స్పైసెస్ అయితే ఇవేనండి యాడ్ చేశారు. కొంచెం క్లమ్జీ అవ్వింది కదా! నేను షేర్ చేయడం. ముందుది వెనక్కి ముందుకి. బట్ మీకైతే ఎలా అయినా అర్థమవుతుంది కదండీ! సో, నేనైతే ఈ మధ్య వ్లాగ్స్ తీస్తున్నాను. బట్ షేర్ అయితే చేయట్లా మీతో ఎడిట్ చేసి. నాకు కొద్దిగా లేజినెస్‌ని తగ్గించాలి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. లేజినెస్ తగ్గించుకోవాలి నాది నేను అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నారనమాట. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటదిలేండి. నేను కొంచెం అటు ఇటుగా చెప్పేసిన. ఇదొచ్చేసేటప్పటికి ఇది పుచ్చగింజలు అంటారు కదా! అవన్నమాట. రెగ్యులర్‌గా నేను చూపించే నా దగ్గరైతే సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు. బట్ మనకి ఏదన్నా గ్రేవీగా కావాలి అని అనుకుంటే మనం ఇవి యాడ్ చేస్తాం కదండీ! సో, ఇదిగోండి ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు ఫైనల్‌గా అర్థమైపోయి ఉంటది. ఏం ప్రాసెస్ ఏంటి కర్రీలోకి చేసింది అని చెప్పేసి. ఇదంతా చేసిన తర్వాత మిక్సీ అయితే ఆడేసి మమ్మీ ఆ తర్వాత దీనిలో చికెన్ అయితే యాడ్ చేసి వాటర్ వేసి చేశారండి. ఇదనమాట మమ్మీ సండే చికెన్ కర్రీ వర్సెస్ మీ చికెన్ కర్రీ అండి. ఇదే మీకు ఏ ప్రాసెస్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. 100% మమ్మీదే నచ్చుతది. ఇంత ఇలా చేస్తే ఎవరికి నచ్చదు చెప్పండి. నాదేముంది అసలు నేను చేసింది ఏముంది చెప్పండి. ఇది చూస్తే మా వారు కూడా "నువ్వు కూడా ఇలా చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు" అని చెప్పేసి నన్ను కూడా అంటారనమాట.
నిజంగానే చూడడానికైతే బావుంది. బట్ మా గ్రాండ్ మదర్ అయితే చెప్పింది టేస్ట్ కూడా అయితే చాలా బావుందంటండి. సో, ఫైనల్‌గా అయితే ప్రిపరేషన్ చూసారు కదా మీరు. వీడియో మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే డెఫినెట్‌గా ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి. సో, ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఇంకా ఇక్కడితోనైతే నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా బాగా ఎక్కువగా లాగ్ చేయకుండా, మమ్మీ ఇంత ఓపికగా ప్రాసెస్ అంతా తీసిందని నేను కూడా చూడలా అండి. ఇప్పుడు వీడియో పెట్టి ఇదేంటి ఎడిట్ చేస్తుంటే అర్థమైంది నాకు. చాలా పేషెన్స్‌తో చాలా లాంగ్ వీడియోనే షూట్ చేసి సెండ్ చేసింది మమ్మీ అని. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఇలాంటి వీడియోస్ అండ్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మమ్మీ చేసింది. ఇది నేను చేసింది. ఓకే దెన్ థ్యాంక్ యూ. బాయ్.